మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 27వ తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంజీవిని డిజిటల్ సర్వర్ సెంటర్ను ప్రారంభించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజా రవాణాకు అంతరాయం కలగకుండా లారీలు, బస్సులు, ఇతర భారీ గూడ్స్ వాహనాలకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు, కార్లు, బస్సులు మరియు ఇతర చిన్న వాహనాలకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు అమలులో ఉంటుందని వెల్లడించారు. మార్కాపురం నుంచి గిద్దలూరు వైపు వెళ్లే భారీ వాహనాలు మోటు, పోరుమామిళ్ల, మైదుకూరు మార్గంలో ప్రయాణించాలని సూచించారు. అలాగే నంద్యాల నుంచి మార్కాపురం వైపు వచ్చే భారీ వాహనాలు నంద్యాల, ఆళ్లగడ్డ, మైదుకూరు, పోరుమామిళ్ల, తాటిచెర్ల మోటు మార్గాన్ని వినియోగించాలని కోరారు. వాహనాల పార్కింగ్ విషయానికి వస్తే మార్కాపురం నుంచి గిద్దలూరు వైపు వచ్చే వాహనాలు అవసరమైతే పందెలపల్లి టోల్ గేట్ వద్ద నిలిపి ఉంచుకోవచ్చని, నంద్యాల నుంచి వచ్చే వాహనాలు భీమేశ్వరం ఆలయం సమీపంలోనే ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ చేసుకోవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా జరిగేందుకు ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపు నిబంధనలను పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.